ఈ భూమండలంలో మీరు ఎక్కడ నించునైనా సరే, ఎన్ని వేల యోజనముల దూరములో ఉన్నా సరే, వెంకటాచల క్షేత్రం ఎటువైపుకుందో అటువైపుకి తిరిగి స్మరణ చేసి ఒక్కసారి నమస్కారము చేయుట. వీటి వలన ఎంతటి పాపరాశి దగ్ధమవుతుంది. అంత తేలికగా దగ్ధం చేయొచ్చా అంటే, ఈశ్వరుడు దాని గురించి ప్రస్తావన చేస్తూ స్కందంలో ఒక విషయాన్ని చాలా గొప్పగా విపులీకరిస్తారు. కృతయుగంలో కొన్ని సంవత్సరముల పాటు చేసినటువంటి పుణ్యం త్రేతాయుగంలో అంతకన్నా తక్కువ వ్యవధిలో ఒక మాసంలో చేస్తే ఇస్తారు. ఒక మాసంలో చేసినటువంటి పుణ్యం ఒక రోజులో చేస్తే ఇస్తారు ద్వాపర యుగంలో. ఒక రోజులో ద్వాపర యుగంలో చేసిన పుణ్యం ఒక్క క్షణం పాటు వెంకటాచల క్షేత్రము వంటి క్షేత్రమును స్మరణ చేస్తే ఇస్తారు కలియుగంలో.